నిన్నగాక మొన్న నేను ఒక ఆడియోని ప్రొజెక్ట్ చేశా. ఏదైతే పురంధేశ్వరి 3 కోట్ల రూపాయల లంచం తీసుకుని సీట్ ఇస్తోందంటూ బీజేపీకి సంబంధించిన నాగరాజు అనే నాయకుడు, మీనాక్షి నాయకుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడితో మాట్లాడారంటే అందులో ఎక్కడ 3 కోట్లు అనే పదం వాడలేదు. మేము మా వాళ్ళని ఒప్పించుకోవాలి కదా, మీరు మీ వాళ్ళని ఒప్పించుకోండి అని చెప్పి అతను మాట్లాడిన దాన్ని వక్రీకరించారు. అది వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ కుట్ర చేస్తూ అది వైసీపీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు అన్నది నేను ప్రస్తావించాను. మొన్ననే ఆడియో వినిపించి మరీ ప్రొజెక్ట్ చేశాను. అతని కుట్ర అయితే ఫెయిల్ అయింది. మీనాక్షి నాయుడు ఏంటంటే తనకి సీట్ రావట్లేదని గ్రహించగానే తన వాళ్లతో దెబ్బకొట్టే కుట్ర చేశారు. ఆ సీటుని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవడానికి. కానీ చంద్రబాబు దగ్గర ఆ పప్పులు ఉడకలేదు. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తాజాగా ఆదోని అసెంబ్లీ సీటు మీద ఫైనల్గా పార్థసారథి, ఎవరైతే పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి కదా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆ సంస్థ యజమాని పార్థసారథికి